Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరియర్ వీరమల్లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ అన్ని కంప్లీట్ చేసుకోగా 4 డేస్ వీకెండ్ అంటే చాలా మంది మేకర్స్ రిలీజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ 4 డేస్ వీకెండ్ కి లాంగ్ వీకెండ్ కి చాలా తేడా ఉంది. ఫ్రైడే కూడా హాలిడే ఉంటుందని లాంగ్ వీకెండ్ అంటాం. అప్పుడు బుకింగ్స్ లో ఎఫెక్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. బట్ థర్స్డే ఫ్రైడే వర్కింగ్ డేస్ పెట్టుకుని వెడ్నెస్డే ప్రీమియర్స్ తో రిలీజ్ చేసే ఫిలిం ఏమంటారో వాళ్ళకే తెలియాలి. దానికి తోడు హరియర్ వీరమల్లు సినిమాకి స్ప్రెడ్ చేస్తున్న నెగటివ్ టాక్ చాలా అంటే చాలా ఎఫెక్ట్ ఇచ్చిందని చెప్పచ్చు. బట్ దీన్ని పాజిటివ్ గా ముందుకు తీసుకెళ్లింది ఫ్యామిలీ ఆడియన్స్. అలాంటి ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా థియేటర్స్ కి వెళ్లకుండా నెగటివిటీని గట్టిగా స్ప్రెడ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. బట్ ఈ సినిమాకి వచ్చేసరికి డే 2 నుంచి డే 3, డే 3 నుంచి డే 4 గ్రోత్ పెరిగిందంటే కేవలం అది ఫ్యామిలీ ఆడియన్స్ వల్లే. కర్ణాటక డబ్బింగ్ వర్షన్స్ పక్కన పెడితే ఇండియాలో ప్రతి చోట కూడా సాటర్డేతో పోల్చితే సండే గ్రోత్ అయితే కనిపించింది. అండ్ డే 4 వరల్డ్ 13 కోట్ల పైన గ్రోస్ ని కలెక్ట్ చేస్తూ ఒక రకంగా మంచి నెంబరే పెట్టింది ఈ ఫిలిం. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యి మండే రోజు కూడా డీసెంట్ గా హోల్డ్ చేసిందంటే మాత్రం మంచి నెంబర్నే చూస్తాం. లేదంటే కొట్టాల్సిన కొండంత టార్గెట్ కి దగ్గరగా కూడా వెళ్ళదు. సో అలా ఫైనల్లీ సండే వచ్చిన కలెక్షన్స్ తో 100 కోట్ల మార్క్ అందుకుంది ఈ ఫిలిం. సో లేట్ చేయకుండా హరియర్ వీరమల్లు ఫస్ట్ వీకెండ్ లో ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో డే 4 1.9 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో వీకెండ్ షేర్ నైజాంలో 17.9 కోట్లకి చేరుకుంది. మూవీ బిజినెస్ 37 కోట్ల వరకు జరగడంతో మరో 19.1 కోటి షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ గా చెప్పచ్చు. సో వర్కింగ్ డేస్ లో హోల్డ్ అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. ఇక సీరియల్ లో డే 4 75 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ గ్రోత్ చూపెట్టగా 4 డేస్ షేర్ 7.6 కోట్లకి చేరుకుంది. బట్ సీరియల్ లో బిజినెస్ 16.5 కోట్ల రేంజ్ లో జరగడంతో మరో 8.9 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ గా చెప్పచ్చు. ఇక ఉత్తరాంధ్రలో డే 4 70 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేస్తూ గ్రోత్ చూపెట్టగా వీకెండ్ షేర్ 7 కోట్ల 16 లక్షలకి చేరుకుంది. ఉత్తరాంధ్ర బిజినెస్ 12 కోట్లకి చేరడంతో మరో 4.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ గా చెప్పచ్చు. ఇక డే 4 ఈస్ట్ లో 42 లక్షలు, వెస్ట్ లో 45 లక్షలు, గుంటూరులో 60 లక్షలు, కృష్ణాలో 70 లక్షలు అండ్ నెల్లూరులో 23 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ ప్రతి చోట కూడా గ్రోత్ చూపెట్టగా 4 డే షేర్స్ అయితే ఇలా ఉన్నాయి. ఈస్ట్ లో జరిగిన 9.5 కోట్ల బిజినెస్ కి గాను 5.4 కోట్లు, వెస్ట్ లో జరిగిన 7 కోట్ల బిజినెస్ కి గాను 4.2 కోట్లు, గుంటూరులో జరిగిన 9.5 కోట్ల బిజినెస్ కి గాను 5.2 కోట్లు, కృష్ణాలో జరిగిన 7.6 కోట్ల బిజినెస్ కి గాను 4.5 కోట్లు అండ్ నెల్లూరులో జరిగిన 4.4 కోట్ల బిజినెస్ కి గాను 1.9 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 4 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 54 కోట్లు దాటింది. గ్రాస్ 78.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 103.5 కోట్లు కావడంతో మరో 49.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 12.5 కోట్ల బిజినెస్ కి గాను 4.85 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో జరిగిన 10 కోట్ల బిజినెస్ కి గాను అప్రాక్స్ గా 6.15 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది. అలా హరియర్ వీరమల్లు ఫస్ట్ వీకెండ్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 65 కోట్లకి చేరుకోగా వరల్డ్ గ్రాస్ 105 కోట్లు దాటింది. ఈ మూవీ వరల్డ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 127 కోట్లు కావడంతో మరో 62 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పచ్చు. సో ఆర్టు కూలీ వచ్చే వరకు ఈ 17 రోజుల్లో రోజుకి 2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ వెళ్ళినా 34 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేయగలుగుతుంది. సో ఎలా చూసిన బ్రేక్ ఈవెన్ అయితే కష్టం. రీసెంట్ గా ఎడిట్ చేసి కొత్త వర్షన్ అయితే థియేటర్స్ లో దింపారు. అండ్ ఈ రోజు నుంచి టికెట్ ప్రైసెస్ కూడా నార్మల్ కే వచ్చాయి. చూడాలి ఫ్యామిలీస్ పుల్ తో ఏమైనా గ్రోత్ కనిపిస్తుందేమో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది హరియర్ వీరమల్లు ఫస్ట్ వీకెండ్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.